మరణాత ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని యొక్క మహాకృప చేత జూన్ నెల మొదటి ఆదివారంలో మనం ప్రవేశించాము. రేపటి నుంచి అనగా సోమవారం 8వ తేదీ నుంచి ప్రార్థనా మందిరాలు తెరవబడుతున్నాయి. సంతోషంతో మంచి సిద్ధపాటుతో మీరందరూ పెందలకడే రావాలని ఆశిస్తూ ఈ దిన పాఠ్య భాగమును చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మీరు వ్యక్తిగతంగా చదువుకుని ధ్యానించండి. ప్రస్తుతము ఒక 3 వచనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలియున్నాడు. దేవుడి లేఖన భాగములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వలోకమునకు శాంతి అయ్యున్న మా పరలోకపు తండ్రి, సమాధాన కర్త అయ్యున్న మా దేవ, సమాధానాధిపతి, నీకు అనేక స్తోత్రములు. సమాధానముకు రాజు అయ్యున్న మా ప్రభువా, నీకు వందనములు. ఇంత మట్టుకు మమ్ములను నీ సజీవ రెక్కల చాటున భద్రపరిచి క్షేమముగా నడిపించి తిరిగి నిన్ను ఆరాధించుకోవడానికి, నీ మహిమగల వాక్యోపదేశములలో పాలు పొందడానికి, నీ శరీర రక్తములలో పాలిభాగస్థులము కావడానికి మీరు మాకిచ్చిన గొప్ప పిలుపుని బట్టి నిన్ను వందిస్తూ ఈ దినము కూడుకొని ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడుమని జీవాహారమై ఉన్న యేసునామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మొదటి ఆదివారము కనుక సంస్కారపు సంగతులను మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. ప్రభు భోజనము వలన పాప పరిహారంబు, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యంబు, ప్రభుని బల్లకు తెల్ల పావురములన్నట్టు శుభముతో భక్తులు శోభిల్లుచుందురు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి ప్రభువి మన విందు. ప్రభువు జతకిదే సందు, పాప వ్యాధికి మందు, సభాలన్నిటి యందు సంతుష్టి పెంపొందు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు. నీతి కొరకు ఆకలి దప్పికలతో ప్రభు ఏర్పరిచిన ప్రభు బల్ల యొద్దకు వచ్చిన ప్రియులారా, మీకెల్లరకు దేవనామమున సంతృప్తి కలుగునుగాక. ఆమేన్. దైవజనుడు వ్రాసిన ఈ ప్రత్యేకమైన కీర్తనలో ఈ దినమున పాడినటువంటి చరణములో ప్రభు భోజనము వలన పాప పరిహారము, ప్రభు యొక్క భోజనము వలన స్వస్థత కార్యములు, ఒకదరిని పాప పరిహారము,
ఒకదరిని శరీర దౌర్బల్యముల యొక్క విడుదల కలిగించి ఈ దివ్యమైన సంస్కారపు మహిమగల భోజనము దగ్గరికి ఈ దినమున మీరు ఎంతో ఆశతో వచ్చి ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన శుభాశీస్సులు. ఇలాగున మీరు సిద్ధపడి ఉదయమే తలస్నానము చేసి తెల్లని వస్త్రములను ధరించుకొని ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి మోకరిస్తూ ఉన్న మిమ్ములను చూస్తుంటే ప్రభుని బల్లకు తెల్ల పావురములన్నట్లు తెల్లని పావురాల యొక్క గుంపు ఒక ధరిని వ్రాలితే ఎంత చూడముచ్చటగా ఉంటుందో, ఎంత ఆనందభరితంగా ఉంటుందో, అలాగున విశ్వాసులైన మీరు ప్రభు బల్ల యొద్దకు వేగిరమే పరుగెత్తుకుని వచ్చి వ్రాలి ఉన్న మీరందరూ కూడా శుభముతో శోభిల్లుదురుగాక. చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. శుభముతో భక్తులు శోభిల్లుచుందురు. ఇలాంటి శుభకార్యమును ఈ దినమున మనము అందుకుంటూ ఉన్నాము. ఇది నా పాఠ్యభాగమును బట్టి మనం చూస్తూ ఉంటే ఈ యొక్క మహిమగల జీవాహారమైన ఈ గొప్ప విందునకు ఏర్పరచబడిన వారు ఎవరో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిస్మము పొందిన వారందరికీ ప్రభు ఒక ప్రత్యేకమైన పిలుపునిచ్చి ప్రభు యొక్క బల్ల వేశారు. ఇది చాలా గొప్ప సంగతి. దీనిని మనము సంస్కారపు బల్లని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ప్రభురాత్రి భోజనం అని కూడా పిలుస్తూ ఉంటాం. ప్రభు ప్రత్యేకముగా పూర్ణమైన ప్రేమతోనూ పరిపూర్ణమైన త్యాగముతోనూ ఓ ఘనమైన భోజనపు విందును ఈ దినమున మన ముందుంచారు. ఎందుకంటే ఇది సంఘమును, విశ్వాసులను, సమాజమును, భక్తులను, మనందరినీ కూడా దేవుని వాక్యము చేత సంస్కరించే బల్ల, అందుచేత సంస్కారపు ఆహారమై ఉన్నది. గనుక ఇది చాలా ఘనమైనటువంటి విందు. ఎందుచేతంటే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది. నేడో రేపో ప్రభు మేఘాసీనుడై రాగా వరుడయున్న ప్రభునకు ఆయన శరీర రక్తములను ఆహారముగాను పానముగాను తీసుకుంటూ ఆయన యొక్క రూపలావణ్యములతో అద్దుకొని దిద్దుకొని చక్కగా సిద్ధపడుచు ఆయన రాక సమయంలో వరుని యొక్క దరికి రెపపాటు కాలములో ఎగిరి వెళ్ళగల శక్తిని, సామర్థ్యమును ప్రసాదించే దివ్యమైన ఆహారమై ఉన్నది. కనుక ఈ విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ ముఖ్యంగా ఈ దినాన్ని మీ ఎదుట 3 ప్రధానమైనటువంటి అంశములు కనపడుతున్నాయి. అందులో ఒకటి ఏమిటంటే, అంగీ వేసుకుని మీ ఎదుట మేము నిలవబడి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము కనుక పాదిరి గారు మీకు కనపడుతున్నారు. రెండవది రొట్టె కనపడుతున్నది. మూడవది ద్రాక్షారసము కనపడుతుంది. ఈ 3 మీ కండ్లకు బహిరంగముగా కనపడుతున్నటువంటి సంగతులు లేక సాధనములు. అయితే ఈ 3 కూడా రహస్యముగా మనోదృష్టితో విశ్వాస నేత్రముతో మీరు చూడవలసినవి ఏమిటో గ్రహించాలి. అదేమిటంటే పాదిరి గారికి బదులుగా ప్రభువునే చూడాలి. మనోనిధానము కలిగి కళ్ళు మూసుకొని మన మధ్య 2-3 ఏకీభించిన చోట నేనున్నానని వాగ్దానము చేసినటువంటి ప్రభువే సంచారము చేయొచ్చు ఉన్నారు. మీ మనస్సులో కానీ, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ ఒకవేళ పొరపాటున మధ్యలో కళ్ళు తెరిచి చూస్తే పాదిరి గారిని కానీ చూడకూడదు. మీ దృష్టి అంతా కొద్ది నిమిషాలు
ఈ ప్రభు వల్ల ఆరాధన అయ్యే వరకు కూడా మీ మనోదృష్టి ప్రభు మీదనే ఉంచాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. రెండవదిగా రొట్టె అని పలికినప్పుడు కానీ, రొట్టెను అందించినప్పుడు కానీ, అందుకున్నప్పుడు కానీ, మీరు భుజిస్తున్నప్పుడు కానీ ఈ రొట్టెకు బదులుగా ఆయన శరీరమును మాత్రమే మీరు ఆత్మనేత్రముతో చూడవలసిన వారై ఉన్నారు. మూడవదిగా చూస్తే ద్రాక్షారసము. దీనికి బదులుగా మన కొరకు చిందించబడి ఉన్న క్రొత్త నిబంధన రక్తమును మాత్రమే తలంచుకోవాలి. ఆ మహిమాన్విత రక్తధారలలో మనము మన మనోగతమంతా కూడా లీనమై ఆయనని మనము గమనిస్తూ ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చూస్తే చాలా గొప్ప విషయాలు మనం గమనిస్తూ ఉన్నాము. 14వ అధ్యాయం 18వ వచనం నుంచి చూస్తే అక్కడ ఈ సంస్కారం యొక్క పద్ధతులు, అవసరము, ఆశీర్వాదము, సమర్పణ, ఈ భాగాలన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయాలు మర్మముగాను గోప్యముగాను అనేక సంగతులు గుప్తముగా ఉన్నవని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మొదటగా ఈ ఆదికాండము 14వ అధ్యాయంలో మొట్టమొదటిగా అబ్రహాము గారి దగ్గర వేయబడిన బల్ల, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామునకు ప్రభువు మెల్కీసెదెకు ద్వారా వేసిన బల్లను మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాజులను సంహారము చేసి జయించి వచ్చుచున్నటువంటి అబ్రహాము గారిని ఈ మెల్కీసెదెకు ఎదుర్కోవడం చూస్తాము. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాము శత్రువు రాజులను, సొదొమ గొమొర్రా రాజులను, శత్రువుల యొక్క శోధన, బాధ, కీడుల నుండి విడుదల చేయడానికి యుద్ధానికి వెళ్ళి పోరాడి యుద్ధము చేసి జయించి ఆనందముతో జయ నినాదములతో ఆయన తిరిగి వస్తూ ఉన్నారు మన తండ్రి అయిన అబ్రహాము గారు. ఈ సమయంలో మనం గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, యుద్ధము చేసి అలసిపోయి వస్తున్నటువంటి అబ్రహాము గారి దగ్గరికి మెల్కీసెదెకు గారు వచ్చి అబ్రహాము దగ్గర ఒక బల్ల వేశారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రియ విశ్వాసులారా, అబ్రహాము గారు యుద్ధం చేశారు, జయించారు, అంతవరకు బాగానే ఉంది. అక్కడతోనే మనం ఆలోచిస్తే అనేక విషయాలు మన గ్రహింపులో కోల్పోతున్నామన్నమాట. ఇక్కడ యుద్ధము చేసేటప్పుడు అనేకమైన విషయాలు మనం ఎదుర్కోవలసి వస్తుంది. ఒక యుద్ధ రంగంలోనికి దిగినప్పుడు, శత్రువులతో ముఖాముఖిగా యుద్ధానికి వెళుతున్నప్పుడు మనోధైర్యం ఉండాలి, ఖండబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆర్థిక బలం ఉండాలి, ధైర్యం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, ఆయుధాలను ఉపయోగించి సామర్థ్యం ఉండాలి. యుద్ధములో జయించాడు అని ఆ ఒక్క మాటే పట్టుకుని ఎక్కువగా ప్రశంసించుకోవడము, ఆ జయానికి సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటే మనము ఆ యుద్ధములో ఏమేమి పోగొట్టుకున్నామో అది మనం గ్రహించడానికి అవకాశం లేదు. ఒక యుద్ధములో జయించి తిరిగి వచ్చాడంటే ఎంతో అలసిపోయి ఉంటాడు. అవతల రాజులు కూడా యుద్ధ నేర్పరులే, వారు పౌరుషము కలిగిన వారు, వారికి సైన్యం ఉంది, వారి చేతుల్లో ఖడ్గములు ఉన్నాయి. అందుచేత వారి బారి నుండి తప్పించుకుంటూ వారిని సంహరించి వారిపై పైచేయిగా నిలవాలి యుద్ధరంగంలో. ఇంత పనిచేసి ముగించుకుని జయించి వస్తున్నటువంటి అబ్రహాము నిజంగా అలసిపోకుండా ఎలా ఉంటాడు? కనుక బాగా అలసిపోయి ఉన్నాడు, నీరసం వచ్చింది. అలాంటి సమయంలో ఈ మెల్కీసెదెకు గారు అబ్రహాము గారి దగ్గరకు వచ్చి అలసట తీర్చుకోవడానికి రొట్టెను
ద్రాక్షారసమును అందించి ఆ మీదట అబ్రహాము కొల్లగొన్నటువంటి ఆ సమస్త శ్రేష్టమైన వస్తువులలో అన్నిటిలో నుండి దశమ భాగములను ప్రత్యేకపరిచి ఈ మెల్కీసెదెకు గారికి ఇచ్చినప్పుడు ఆయన సంతోషముతోనూ ఆనందముతోనూ వాటిని స్వీకరించి అబ్రహామును దీవించారు. అంతకుముందే అబ్రహాము వాగ్దానమును పొందుతూ వచ్చాడు కనుక వాగ్దానములను పొందినటువంటి అబ్రహాముని మరొకసారి వాగ్దాన ఫలములన్నిటి కూడా యుక్తకాలమందు ఫలించేటట్లుగా ఈ షాలేము రాజు అనబడే, నీతి రాజు అనబడే, సమాధాన రాజు అనబడే ఈ మహాయాజకుడు దీవించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. విశ్వాస జీవితములో అనేకమైన పోరాటములున్నవి. సత్క్రైస్తవుని యొక్క వ్యక్తిగత జీవన విధానములోను సాంఘిక జీవన మనుగడలోను అనేకమైన పోరాటాలు ఎదుర్కోవలసిన వారమై ఉన్నాము. ఇందును గురించి పౌలు గారు మెళుకువలు చెప్పారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మనము యుద్ధము చేయవలసిన వారమై ఉన్నాము, పోరాటము చేయవలసిన వారమై ఉన్నాము. ఎవరితోనంటే ఈ లోక సంబంధమైన మనుషులతో కాదు సుమా, అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహముతో మనం పోరాటం చేయవలసిన వారమై ఉన్నాము. అపవాదులతో మనం పోరాటం చేయాలి, దెయ్యాలతో, వాటి యొక్క అనుచరులతో మనం యుద్ధం చేయవలసిన వారమై ఉన్నాము. అందుచేత ఈ యొక్క విశ్వాస పోరాటములో, ఈ నిరీక్షణ కాలములో మనము అనేక రీతులుగా అలసిపోతూ ఉంటాము, సొమ్మసిల్లుతూ ఉంటాము. కనుక ఈ అలసట సొమ్మసిల్లుట మనలోనికి చొరబడిందంటే ఆ తరువాత కాస్త నిర్జీవంలోని కూడా వెళ్ళిపోతాం. కొన్ని సమయాల్లో విశ్వాసములో అవిశ్వాసము కూడా చోటు చేసుకునే అవకాశం కూడా ఉన్నది. అందుచేత ఎప్పటికప్పుడే మనము తిరిగి నూతన బలం పొందాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు అలసిపోరు, సొమ్మసిల్లరు, పక్షిరాజు యవనం వలె ముందుకు సాగిపోతారని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు సంబంధులు శరీర ఇచ్చలతోనూ దురాశలతోనూ మనం పోరాడవలసిన వారమై ఉన్నాం. ఈ శరీర ఆశ, నేత్రాశ, ఈ జీవపు డాంబికము, వీటన్నిటినీ జయించవలసిన వారమై ఉన్నాం. నామకార్థము నైజములతో పోరాడి జయించవలసిన వారమై ఉన్నాం. అనేకమైనటువంటి భిన్నాభిప్రాయములతో మనం పోరాటం చేయవలసిన వారమై ఉన్నాం. వీటన్నిటిలో కొన్ని సమయాల్లో అలసిపోతూ ఉంటాం. అందుచేత నూతన బలము పొందడానికి, నూతన ఉజ్జీవాన్ని పొందడానికి, తిరిగి ప్రభు రాక పర్యంతరము కూడా బుద్ధిగల కన్యకలు తమ దివిటీలను ఎలాగున చక్కబెట్టుకొని సిద్ధముగా ఉన్నారు, అలాగున రెండవ రాకడ మేఘమునకు రెప్పపాటు కాలములో మార్పు చెంది ఆ మహిమ మేఘానికి ఎగిరి వెళ్ళడానికి మనము నూతన బలం పొందాలి. అట్టి బలము, శక్తి, సామర్థ్యమును అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలని జ్ఞాపకం చేయడానికి ముంగుర్తుగా అబ్రహాము గారి దగ్గర నిరంతర యాజకుడైనటువంటి వాడు, ఆది అంతము లేనివాడు, వంశావళి లేనివాడు అయినటువంటి ఆ మెల్కీసెదెకు నిరంతర యాజకుడిగా ప్రత్యక్షమై మనకు పాఠమును జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆదికాండం 14వ అధ్యాయము, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అని ఆశీర్వదించారు. మనము మనుషుల వలన ఆశీర్వించబడలేము, స్నేహితుల వలన, బంధువుల వలన ఆశీర్వించబడలేము. ఎవరో ఏదో తెస్తారని, ఇస్తారని మనము ఈ లోక వ్యవహారాలపై మనస్సు పెట్టినట్లయితే
నిజమైనటువంటి ఆశీర్వాదానికి మనం దూరం అయిపోతూ ఉంటామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక. కేవలము దేవుని మూలముగా నీవు దీవించబడాలి. అంతేగాని వారి వలన వీరి వలన వాళ్ళు వచ్చారండి, చాలా మేలు చేశారండి, దేవుని కృప వలన పలానా ఆయనండి నాకు సహాయం చేశాడండి, ఇలాంటి మాటలు ఈ 40 సంవత్సరాల సువార్త సేవలో నేను ఎక్కడా కూడా పలకలేదు. కేవలము ఎంతో మర్మముగా మన సంఘములో ఇన్ని అభివృద్ధి కార్యాలు, ఇంత సమృద్ధి మనము కలిగి ఉండడానికి గల కారణం ఏమిటంటే, నిజముగా నేను మాట్లాడుతూ ఉన్నాను పౌలు అన్నట్లుగా, అవును నేను నిజమే చెప్తూ ఉన్నాను అన్నట్లుగా, మనము మన సంఘము దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నదని మీకు నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఎందుచేతనగా ఇక్కడ అబ్రహామును చూడండి, ఇక్కడ అబ్రహాము గారట అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అద్భుతమైనటువంటి మాట. ఇంతకీ 10వ వంతు ఇచ్చినటువంటి అబ్రహాము ఘనుడా, లేక అబ్రహాము ఇచ్చినటువంటి దశమభాగములన్నీ కూడా అందుకొని ప్రార్థన చేసినటువంటి ఈ యాజకుడు ఘనుడా అని మనం చూస్తే, ఒకరిని బట్టి ఒకరికి ఘనత కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ యాజకుడు ఎవరు? వంశావళి లేనివాడు. ఈ యాజకుడు ఎవరు? నీతికి రాజు, సమాధానానికి రాజు. ఈ యాజకుడు ఎవరు? ఆది లేనివాడు, అంతము కూడా లేనివాడు. చక్కగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇలాంటి అద్వితీయుడు ఒక సామాన్యుని దగ్గర తీసుకోవడం ఏంటి? ఈయనే ఆశీర్వాదాన్ని ఇస్తుంటే ఆయన సొమ్ము ఈయనకెందుకు? ఇలాగని మనం ఆలోచన చేస్తే, అవును నిజమే కదా, నీవు దీవించబడాలంటే ఆయనే ఆశీర్వదించాలి కదా. నీ దగ్గర ధనం ఉండాలన్నా, ఆరోగ్యం ఉండాలన్నా, భాగ్యం అంతా నీ దగ్గర నిలిచి ఉండాలన్నా, నీవు గొప్ప ఐశ్వర్యంతుడు అవ్వాలన్నా ఎవరు దీవించాలి? దేవుడే కదా. కనుక ఆయనే ఘనుడు నిజానికి. మరి ఘనుడయ్యుండి నీవు సమృద్ధిగా వర్ధిల్లాలని ఆశ్రయించిన వాడే మరలా చేతులు చాచి దశభాగాన్ని అందుకోవడం ఏంటి అని చూస్తే నిజమే. ఆయనకి ఈ సొమ్ము, ఈ వస్తువులు అక్కర్లేదు. అయినప్పటికీ కూడా అబ్రహామును దీవించి ప్రేమించి అబ్రహాము ఇస్తున్నటువంటి అర్పణలను అంగీకరించడంలో అబ్రహామును గౌరవిస్తున్నాడు. మన బిడ్డలకు మనమే అన్నీ పోషిస్తున్నా ఆ బిడ్డ సరదాగా తండ్రి దగ్గరికి ఆ వస్తువు తీసుకొచ్చి, డాడీ ఇదిగో నీకు అని నోట్లో పెడుతుంటే మనకు ఎంత ముద్దుగా ఉంటుంది. వద్దురా ఆతల పోను అనం కదా, కానీ ఎంతో ముచ్చటగా అది అందుకొని ఎత్తుకుని ముద్దాడతాం. అలాగనే అబ్రహామును ప్రేమిస్తున్నటువంటి దేవుడే అబ్రహాము ఇస్తున్నటువంటి ఆ అర్పణలను అంగీకరించి ఆశీర్వదించాడు. ఇక్కడ మనము దయతో గమనిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు ఉన్నప్పటికీ కూడా ముందుగా వెళ్ళిపోదాము. ఈ 10వ భాగము తీసుకున్న వాని గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, నేను నిరంతరముండే యాజకుడును, అనగా పుట్టకముందు పాదిరి గారిని, పుట్టిన తర్వాత పాదిరి గారిని అన్నట్లుగా ఉన్నది ఈ మాట. ఎందుకంటే వంశవళి లేదు కనుక. నా శరీర రక్తములను తీసుకొనండి, మీరు బ్రతుకుదురు అని ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రభు. ఆదామా, ఒకసారి ఏదేను తోటలోనికి మనం వెళితే, ఆదామా నీవు ఆ పండు తిను దినమున నిత్యముగా చచ్చెదవు అని మృతుల వరుసను చూపించినటువంటి ప్రభువే, ఈ దినమున మీకు నిత్య జీవము కావాలంటే నా బల్ల యొద్దకు రండి అని ఈ మొదటి బల్ల విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము దగ్గర చూపిస్తూ ఉన్నారు. ఆ బల్లే మన దాకా వచ్చింది ఈ దినమున. ఆ తరువాత కాలంలో మరొక బల్లని కూడా మనం జ్ఞాపకం చేసుకుని త్వరగా ముందుకు వచ్చేద్దాం. రెండవదిగా చూస్తే, దేవుడు ఇజ్రాయేలీయులకు
40 సంవత్సరములు అరణ్యములో వేసిన బల్ల. ఇది కూడా ఒక పెద్ద ప్రత్యేకమైన అంశమే కానీ ఈ సమయంలో ఇది శరీర సంబంధమైన బల్ల. ఇది అనగా శరీర పోషణ కొరకు, జీవనోపాధి, శరీర శక్తి సామర్థ్యముల కొరకు అనుగ్రహించబడినటువంటి ఈ ఆహారము. ఇక్కడ దేవదూతల ఆహారాన్ని ప్రభు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించారు. ఆ ఆహారానికి వారు పన్ను కట్టలేదు, ఏ విధమైన రుసుము చెల్లించలేదు. తదుపరి మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు, బండతో మాట్లాడమన్నారు. ఇదేమిటి? మనుషులతో మాట్లాడడం ఉంటుంది కానీ ఒకవేళ జంతువులతోనైనా భాష రాకపోయినా ఏదో ఒక పలుకు పలికి మాట్లాడతాం కానీ బండతో మాట్లాడడం ఏమిటి? బండకి ఏమైనా చెవులున్నాయా అంటే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయము, దేవుని యొక్క భక్తుల మాట వినే చెవి బండకు కూడా ఉన్నది అని మనం గ్రహించాలి. మోషే మాట విన్నదంటే మోషేను పంపినటువంటి దేవుని మాట విన్నట్టే కదా ఆ బండ. మీరు దేవుని మాట వినే బండల్లా ఉన్నారా, వినని బండల్లా ఉన్నారా? ఆ బండైనా మాట విన్నది కానీ మనము దేవుని మాట వినగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని స్వరము వినే చెవిని సంపాదించుకొనండి. ఆయన రూపముతో చేయబడిన మానవుడే కానీ ఆయన మాట విని చెవి ఈ మానవుడు పొందుకోలేకపోతున్నాడు. ఇశ్రాయేలీయులు మోషే మీద విసుక్కున్నారు, సణుక్కున్నారు. అందును బట్టి దేవుని మీద విసుక్కున్నారు, సణుక్కున్నారు. ఈ విసుక్కున్న వారందరూ కూడా ఇసుకలోనే సమాధి అయిపోయారు. ప్రభువారు ఒక సమయంలో సముద్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద చేపను పిలిచి, నా బిడ్డ నా మాట వినడం లేదు, నీవు ఆ బిడ్డను మృంగి పై పన్ను క్రింద పన్ను నా బిడ్డ మీద ఏమాత్రము వేయకుండగా నేను చెప్పిన స్థలం వరకు తీసుకుని వెళ్ళి నేను చెప్పిన స్థలములో చెప్పిన సమయంలో అక్కడ కక్కివేయి అని చేపతో ప్రభు ఆజ్ఞాపించారు. చేప ఆయన మాట విన్నదా లేదా? యోనా గారిని మింగిందా లేదా? గనుక సముద్రంలో ఉన్నటువంటి చేపకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ చేప కూడా దేవుని మాట విన్నది. మరొక భాగంగా చూస్తే బిలాము, ఆ కాలంలో బిలామును గురించి కూడా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు బిలాము దగ్గర కూడా నా బిడ్డ నన్ను గుర్తించడం లేదు, గార్ధముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ గార్ధవమా, నా బిడ్డ, నా ప్రవక్త, నా సేవకుడు నా మాట వినడం లేదమ్మా, నేను నీకు నోరిస్తాను, నీవు మాట్లాడు అని చెప్పినప్పుడు ఆ గార్ధవము కూడా, గాడిద కూడా నోరు తెరిచి మాట్లాడి బిలాముకు బుద్ధి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము దేవుని మాట విని నడుచుకోగలిగితే మనము నిజముగా ఆశ్రయించబడతాము. అబ్రహాము గారిని దేవుడు పిలిచి, అబ్రహమా నీవు దిగిరా అని చెప్పి అబ్రహామును నీ తండ్రి ఇంటిని, నీ దేశమును, నీ స్వజనాంగమును నువ్వు విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలన్నప్పుడు అబ్రహాం గారు విన్నారు కదా. అలాగని కుమారుని బలి అర్పణ చేయాలని అడిగినప్పుడు కూడా వెనుకాడలేదు కదా. దేవుని మాట విని వారు ఎవ్వరూ కూడా సామాన్యులుగా మిగిలిపోలేదు. దేవుని మాట అక్షరాల విని ఆ ప్రకారముగా నెరవేర్చడానికి ప్రాణమును సహితము లక్ష్యము చేయకుండా ముందుకు ఎవరైతే వెళ్ళారో అలాంటి వారందరూ కూడా చరిత్ర పుటాల్లో, దైవ గ్రంథంలో కూడా అనేక భాగ్యాల్ని పొంది దేవుని చేత సాక్ష్యం పొందారు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంత గొప్ప సాక్షి సమూహం అని పిలువబడే ఈ విశ్వాసుల వీరుల జాబితా అంతా కూడా 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాము కదా. వీరందరూ కూడా దేవుని మాట విని ఆ ప్రకారముగా నడుచుకునేటువంటి ధీరులు, శూరులు,
యుద్ధ పోరాటములు జయించి ముందుకు నడిచిన వారు. అలాంటి వారి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. వారి ద్వారా వారి వంశము ఆశీర్వదించబడుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవదిగా చూస్తే, కొండ దగ్గర విశాలమైనటువంటి స్థలములో యేసు ప్రభువారు కూర్చుని బోధిస్తున్నప్పుడు స్త్రీలు, వృద్ధులు, పిల్లలు కాక 5,000 మంది పురుషుల యొక్క మహాసభ. అలాంటి మహాసభలో ఆయన ఉపదేశము చేస్తూ ఉంటే 3 దినాలు వాక్యాన్ని వింటూ వాక్యాహారము తింటూ ఉండగా రాత్రి వారికి జ్ఞాపకం రాలేదు, ఆకలి కానీ దాహము కానీ లేదు. అలాంటి తలంపే వారికి పుట్టలేదు. అలాంటి తలంపు కూడా రాకుండా సమయం అయిపోయిందనే తలంపు కానీ, రాత్రి అయిపోయిందనే తలంపు కానీ, ఆహారం లేదని కానీ, నీళ్లు కావాలనే ఆలోచన కానీ రాకుండా ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి లేక అందిస్తున్నటువంటి ఆ దివ్యమైన ఉపదేశములో లీనమైపోయారు. ఆ వాక్కులని ఆహారముగా పానముగా తీసుకున్నారు. ఎంత అద్భుతమైనటువంటి జీవాహారమును ప్రభు అందించారో చూడండి. అంచతే ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు, ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు అనుదినాహారమై అమరుచుండు. ఈ దేవుని యొక్క ఘనమైన జీవపు పలుకుల యొక్క ఆహారం ఉన్నదే, అది అనుదినము మనము భుజిస్తున్నటువంటి ఆహారము కంటే మించినటువంటి అమృతాహారమై ఉన్నది. కనుక అలాంటి జీవాహారమును ప్రభువు ఆ మైదానములో వేలాది జనాంగమునకు వడ్డించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక చివరగా 4వ బల్ల దగ్గరికి వస్తున్నాము. ఇది సాక్షాత్తు సంఘము ఎదుట ప్రభు వేసిన సంస్కారపు బల్ల. ఈ బల్ల మీద రొట్టెనుంచారు, ద్రాక్షారసాన్ని ఉంచారు. కానీ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, రండి నా శరీరమును నా రక్తమును తీసుకొనండి అని పిలుస్తున్నారు. ఇదేంటి? ఆయన శరీరక్తాలు తీసుకుంటే మన పాపానికి పరిహారం ఎలాగవుతుంది? ఆయన శరీరక్తాలు తీసుకుంటే నిత్యము మనం ఎలాగో జీవించగలుగుతాము? ఒకవేళ చనిపోయినా తిరిగి మరలా పునరుత్థాన జీవంలోనికి ఎలాగో పొందగలము? ఆయన శరీరక్తాలు తీసుకుంటే 2వ రాకడలో మహిమ మేఘమునకు ఎలాగో ఎక్కి వెళ్ళగలము అని మనం ఆలోచించుకుంటూ పోతే దైవజనుడు చిన్న చక్కటి ఉదాహరణ చెప్పారు. అదేమిటంటే, కాలికి నొప్పి వచ్చింది, దెబ్బ తగిలింది, బాగా ఏదో పుండు వేసింది, చాలా బాధ కలుగుతుంది, నిద్ర పట్టడం లేదు, సహించుకోలేకపోతున్నాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన ఆ నొప్పికి పరిహారముగా ఒక చక్కటి ఇంజెక్షన్ చేస్తాడు. ఎక్కడ? నొప్పి దగ్గర చేయడు, కాలికి కూడా చేయడు, ఈ చేతికి దండ మీద చేస్తాడు. ఇంజెక్షన్ చేతికి చేస్తే ఒక్క 10 నిమిషాల్లో కాలుకున్న నొప్పి తగ్గిపోయింది. చేతికి ఇంజెక్షన్ చేస్తే కాలుకి నొప్పి ఎలా తగ్గిందో అలాగనే ప్రభు యొక్క శరీర రక్తాల్ని మనోదృష్టితో, ఆత్మదృష్టితో, విశ్వాస దృష్టితో మనము ఆలోచన చేస్తూ పరిశుద్ధాత్మ సహాయము వలన ఆయన శరీరములో దాగి ఉన్నటువంటి విశిష్ట లక్షణములను, ఆయన రక్తములో మరుగైనటువంటి మహిమాన్విత లక్షణాలని మనం ధ్యానిస్తూ సేవిస్తూ ఉన్నప్పుడు పాప పరిహారమే కాదు, శరీర స్వస్థత కూడా జరుగుతుంది. కొన్ని పర్యాయాలట విశ్వాసంతో శరీరక్తాల్లో పాలు పొందిన తరువాత ఒక ఆమె చెప్పారు, అయ్యా నేను ఒకసారి ఒక స్థలాన్ని చెప్పారు, అక్కడికి వెళ్ళారట. ఆయన శరీరక్తాలు అందించినప్పుడు అవి తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అంత ముందు వరకు ఉన్నటువంటి ఆమె జబ్బు మరలా తిరిగి లేవకుండా పోయిందని ఒక సందర్భంలో నాతో మాట్లాడుతూ చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక.
విశ్వాసమును బట్టి ఆయా స్థలాలలో, ఆయా ప్రార్థనా స్థలాలలో, ఆయా సమయాలలో ఆయా వారికి అనూహ్యముగా, మనకి ఊహకు అందని రీతిగా, మన ఆలోచనలకు దొరకని రీతిగా అద్భుతమైనటువంటి స్వస్థతలు పొందిన వారు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకున్నప్పుడు ఆయన శరీరంలో ఉన్నటువంటి స్వస్థత, ఆయన రక్తంలో ఉన్నటువంటి క్షమాపణ, విమోచన, తత్ఫలితంగా వచ్చే స్వస్థత, సమాధానము, స్వీయ అనుభవంలో కలిగిన వారు ఎందరో ఉన్నారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఆయన పిలుపుని విని మనం వస్తున్నామా? పాదిరి గారు రాకపోతే ఏమన్నా వాక్యములో మనల్ని గట్టిగా గద్దిస్తారేమోనని భయపడి వస్తున్నామా? ఆయన యొక్క శరీర రక్తాల కొరకు గొప్ప తృష్ణతో తహతహలాడుతూ మీ మనస్సులను సిద్ధం చేసుకొని రావాలి. ఇక్కడ పలవలో పాడారు చూడండి, ఎంత చక్కగా రాశారు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి ప్రభువే మన విందు. సంస్కారమునకు నెమ్మదిగా, తాబేలులాగా, నత్తనడకలాగా, పర్వాలేదులే, ముగింపులో వెళ్ళిన పక్కన మోకరించి తీసుకుందాంలే, ఇలాంటి వారు కొంతమంది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎందుకు వస్తున్నారో వాళ్ళకే తెలియదు. సంస్కారపు దినమున, రేపు ఉదయం సంస్కారం అనగా ఈ రాత్రి సిద్ధపడి ప్రార్థన చేసుకోమన్నారు దైవజనులు. ఇక ఉదయకాలంలో అభ్యంగ స్నానం చేసి తెల్లని వస్త్రములు ధరించుకొని ఈవేళ మందిరానికి, సమాజ మందిరానికి కాదు నేను వెళుతున్నది, నా ప్రభు బల్ల దగ్గరికి వెళుతున్నాను, నా ప్రభు దగ్గరికి వెళుతున్నాను. ఆయన నా కొరకు విందు సిద్ధం చేశారు. ఆయన బల్ల దగ్గరికి వెళుతున్నాను, నేను మోకరిస్తాను, నేను చేయి చాపుతాను, ఆయన నాకు వడ్డిస్తాను, నేను తింటాను. ఆ తినే పదార్థం ఏమిటో తెలిసిన ఆయననే నేను భుజిస్తాను. ఎందుకంటే ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు తినండి త్రాగండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నాకు రొట్టె ముఖ్యం కాదు, ప్రభు మాట ముఖ్యం. రొట్టె వలన మాత్రమే నేను బ్రతకలేను, కానీ ఆయన చెబుతున్నటువంటి ఆ మాట వలన నేను జీవిస్తాను. ఎంతవరకు జీవిస్తాను? ఆయన రాకడ వరకు జీవిస్తాను. మరి ఎంతవరకు జీవిస్తాను? ఆయన రాకడలో నేను ఎత్తబడి నిరంతరము జీవిస్తాను. కనుక ప్రభు యొక్క శరీరక్తాల కొరకు పరుగెత్తుకొని, అంటే మనస్సు పరుగెత్తాలి, విశ్వాసం పరుగెత్తాలి, నిరీక్షణ పరుగెత్తాలి, ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తి పరుగెత్తాలి, ఆశ పరుగులు తీయించాలి నేను ఈ జీవాహారమును భుజించడానికి. అందుచేత పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. ఈవేళ ఆ ప్రభువే నాకు ఆహారం, ప్రభువుని నేను భుజించడానికి వెళ్తున్నానండి అని మన ఆత్మతో, మనస్సుతో చెప్పుకుంటూ రావాలి. కనుక అంతేకాదు, ప్రభువు జతకిదే సందు, పాప వ్యాధికి మందు. ప్రభు జతకు ఇదే గొప్ప సందు. అంతేకాదు, మన పాప వ్యాధికి ఇదే మందు. అందుచేత పరుగెత్తుకుని రండి, ఆసక్తితో రండి ప్రియమైన విశ్వాసులారా. ఆయన శరీర రక్తములను తీసుకునిచున్నటువంటి దేవుని పిల్లలారా, మీరు మనోనిదానము కలిగి ప్రభు యొక్క శరీరక్తాలను అంతరంగముగా సిద్ధపడి పుచ్చుకొనండి. మహిమలోనికి వెళ్ళే శక్తి ఆయన శరీరములో ఉన్నది గనుక అదే మనలోనికి ప్రవేశిస్తుంది. ఆయన శరీరము, మహిమ శరీరము దాల్చుకొని శిష్యుల బృందములో నిలిచి వారు చూస్తుండగానే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆ శరీరము పైకి ఆరోహణమైంది. రేపు ప్రభు వచ్చేటప్పుడు మనము కూడా ఎగిరి వెళ్ళాలి. ఈ బల్ల యొద్దకు రాని ఎడలా ఎగిరి వెళ్ళే శక్తి మనము ఎన్నటికి పొందలేము. విశ్వాసులారా, ప్రభు యొక్క బల్లను నిర్లక్ష్యముగా చూడవద్దు.
ఇలాంటి గొప్ప విశ్వాసముతో మీరు వచ్చి ఆయన శరీరక్తాల్లో పాలు పొందుతున్నట్లయితే ఈ విందులో ఉన్న శక్తి అంతా మన శరీరంలోనికి వస్తుంది. గాలిలో లేచి మేఘంలోనికి వెళ్ళిపోతాం. రేపు అక్కడ నుండి మహిమేఘంలోనికి సదాకాలము ప్రభుతో కూడా ఉండడానికి ఎగిరి వెళ్ళిపోతాము. విశ్వాసులారా, అట్టి అత్యున్నతమైన దివ్య స్థితికి మనందరినీ పరిశుద్ధాత్మ తండ్రి ఆయత్తపరచునుగాక. ఆమీన్. మహాకృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, నీ శరీర రక్తములను గురించి మేము ఏమని తలంచగలము? ఎన్ని మహిమ దివ్య సంగతులు దాచి ఉంచావో వాటిని మేము గ్రహించలేము, కానీ వాటిలో ఉన్న శక్తి సామర్థ్యములను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. చివరకు అట్టి గ్రహింపు కూడా మాకు దయచేసి నీతో పాటు సజీవ ఆరోహణ అంతస్తు మా బిడలందరికీ అనుగ్రహించుమని వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమీన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆయన రాక పర్యంతరమును ఆయన శరీర రక్తములతో మనలను పోషించునుగాక. ఆమేన్. మరణాత.